గర్భసంచి కిందికి జారడం అనేది ఎప్పుడు చెప్పడం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? యుటిరస్ అనేది గర్భసంచి కానివ్వండి, గర్భసంచి ముఖద్వారం దగ్గర నుంచి కిందికి జారడం అనేది ఎప్పుడైతే లిగమెంట్స్ అనేది వీక్ అయినప్పుడు, లిగమెంట్స్ అంటే కండరాలు కానివ్వండి బలహీనత అనేది ఏర్పడినప్పుడు, ఏదైతే ఫీమేల్ పెల్విస్ ఏదైతే ఉంటుందో అది బలహీనత అనేది ఏర్పడినప్పుడు నెమ్మదిగా అది కిందికి జారడం. వజైనా ఈజ్ ఓపెన్ ఆరిఫేస్ అండి. ఓపెన్ అనేది దేర్ ఈస్ నో క్లోజర్, దానికంటూ ఒక క్లోజర్ పాయింట్ అంటూ ఉండదు. సో ఇలా లేకపోవడం వల్ల వజైనా నుంచి ఏదైతే యుటిరస్ ఓపెనింగ్ ఉంటుందో దాని నెమ్మదిగా లిగమెంట్స్ కానివ్వండి, కండరాలు కానివ్వండి వీక్నెస్ ఏర్పడినప్పుడు కిందకి జారడం అంటూ జరుగుతుంది. వజైనా నుంచి బయటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా వచ్చిన దాన్ని బట్టి గ్రేడింగ్ కింద చెప్పడం జరుగుతుంది. కొంతవరకే సర్విక్స్ నుంచి కొంచెం దిగి మొత్తం వజైనా వరకు లాక్నట్టయితే గ్రేడ్ 1 కింద చెప్పడం జరుగుతుంది. ఒక్కోసారి ఏంటి, ఆ గర్భసంచి అనేది కిందకి పూర్తిగా వచ్చి వజైనల్ వల్వల్ ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ దగ్గర వరకు వచ్చినప్పుడు దాన్ని సెకండ్ డిగ్రీ అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇదే యూటిరస్ కానీ గర్భసంచి ఓపెనింగ్ కానీ వల్వల్ ఓపెనింగ్ కంటే బయట ఉన్నట్టయితే, అంటే జననేంద్రియాల కంటే బయట ఉన్నట్టయితే థర్డ్ గ్రేడ్ కింద చెప్పడం జరుగుతుంది. ఇలా కిందకి జారినప్పుడు ఏంటి, ఎందుకు కిందికి జారడం అందరికీ జరుగుతుందా, చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇది వయసు రీత్యా ఒకటి ఏర్పడే అవకాశం ఉన్నట్టయితే, ఎప్పుడైతే మనం ఏజ్డ్ అవుతారో, ఒక ఫీమేల్ ఏజ్డ్ అవుతారో, ఏజ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఎముకల్లో కానివ్వండి కండరాల్లో కానివ్వండి సత్తువ తగ్గినప్పుడు వీక్నెస్ ఏర్పడి, పెల్విక్ ఫ్లోర్ ఈస్ ద ఫస్ట్ ఆర్గాన్ విచ్ ఎఫెక్ట్స్ అండి, అది ఏర్పడినప్పుడు కిందికి జారడం అంటూ జరుగుతుంది.